నమస్కారం ఈటీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు మాలీలో ఉగ్రవాదుల ఘాతుకం రాజధాని బమాకోలో హోటల్పై జరిపిన దాడిలో 27 మంది మృతి ముష్కరుల్ని హతమార్చిన భద్రతా దళాలు సుదీర్ఘ పోరాటం తర్వాత బందీలను విడిపించిన సంయుక్త బలగాలు 20 మంది భారతీయులు క్షేమంగా బయటపడ్డారని ప్రకటించిన విదేశాంగ శాఖ ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపాలని భద్రతా మండలి తీర్మానం ప్రపంచ శాంతికి సవాలుగా మారిన ఐఎస్పై అన్ని దేశాలు ఉమ్మడిగా పోరాడాలని నిర్ణయం ఆసియాన్ సదస్సులో పాల్గొనేందుకు మలేషియా చేరుకున్న మోదీ వాణిజ్య బంధం బలోపేతం పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా సింగపూర్లోనూ పర్యటన నెల్లూరు జిల్లాలో చంద్రబాబు సుడిగాలి పర్యటన వరద ప్రాంతాల్లో సహాయక చర్యలపై అర్ధరాత్రి వరకు సమీక్ష బాధితులను ఆదుకుంటామని భరోసా ప్రారంభమైన వరంగల్ ఉప ఎన్నిక పోలింగ్ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసిన ఈసీ తెలంగాణలో తొలిసారిగా ఈవీఎంలో అభ్యర్థుల ఛాయాచిత్రం అపహరణకు గురైన తెరాస నేతల ఆచూకీపై కొనసాగుతున్న ఉత్కంఠ మావోయిస్టుల చెర నుంచి విడిపించేందుకు అధికారుల ప్రయత్నాలు ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్లో సాగించిన హత్యాకాండను మరవక ముందే ఉగ్రవాదులు మరోసారి మారణకాండ సృష్టించారు. పశ్చిమాఫ్రికా దేశం మాలి రాజధాని బమాకోలో 27 మందిని బలి తీసుకున్నారు. బమాకోలోని రాడిసన్ బ్లూ హోటల్లో చొరబడి 170 మందిని బందీలుగా తీసుకున్న ముష్కరులు విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు. భద్రతా దళాలు దాదాపు 9 గంటల పాటు శ్రమించి 20 మంది భారతీయులు సహా మిగతా బందీలను విడిపించాయి. 2 ఉగ్రవాదులను మట్టిబెట్టాయి. ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్లో 129 మందిని పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదులు సరిగ్గా వారం రోజుల్లో మరోసారి పేటరేగిపోయారు. ఉత్తరాఫ్రికాలోని ఉగ్రవాదులను హతమార్చేందుకు ఫ్రాన్స్ కీలక సైనిక స్థావరంగా మార్చుకున్న పశ్చిమాఫ్రికా దేశం మాలీలో మృత్యు క్రీడకు పాల్పడ్డారు. మాలీ రాజధాని బమాకోలోని విలాసవంతమైన హోటల్ రాడిసన్ బ్లూలోకి చాకచక్యంగా చొరబడి విచ్చలవిడి కాల్పులకు తెగబడ్డారు. మొత్తం 190 గదులున్న హోటల్లోకి భారత కాలమానం ప్రకారం శుక్రవారం మధ్యాహ్నం 12:30 గంటల సమయంలో ఉగ్రవాదులు చొరబడ్డారు. హోటల్ భద్రతా సిబ్బందికి అనుమానం రాకుండా తమ కారుకు విదేశీ రాయబార కార్యాలయానికి చెందిన నంబర్ ప్లేట్ ను బిగించారు. వచ్చి రాగానే ఆటోమేటిక్ తుపాకులతో కాల్పులు ప్రారంభించారు. ఈ సమయంలో హోటల్లో ఎక్కువ శాతం విదేశీయులే ఉండగా దుబాయ్కి చెందిన ఓ కంపెనీ తరపున పనిచేస్తున్న 20 మంది భారతీయులు కూడా అందులోనే ఉన్నారు. ఆ కంపెనీ తమ ఉద్యోగుల కోసం శాశ్వతంగా హోటల్లో ఓ గదిని అద్దెకు తీసుకోగా దాడి మొదలవగానే ఎక్కువ మంది బయటకు పరుగులు తీసి ప్రాణాలు కాపాడుకున్నారు. మరోవైపు విచక్షణారహితంగా కాల్పులు జరిపిన ఉగ్రవాదులు ఒక్కో అంతస్తులోకి వెళుతూ గదుల తలుపులు తెరిచి మొత్తం 140 మంది అతిథులు 30 మంది హోటల్ సిబ్బందిని బందీలుగా తీసుకున్నారు. ఉగ్రదాడి సమాచారం తెలిసిన వెంటనే మాలీ ప్రత్యేక దళాలు పోలీసులు హోటల్కు చేరుకోగా మాలీ ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు ఫ్రాన్స్ మాలీకి సమీపంలో ఉన్న 40 మంది సుశిక్తులైన పారామిలిటరీ దళాన్ని అక్కడికి పంపింది. మాలీలో ఉన్న ఐక్యరాజ్య సమితి దళాలు కూడా వారికి తోడవగా హోటల్లో ఉన్న అమెరికా పౌరులను రక్షించేందుకు ఆ దేశ సైన్యం కూడా హుటాహుటిన అక్కడికి చేరుకుంది. ఈ బలగాలన్నీ పరస్పర సమన్వయంతో ఉగ్రవాదులను ఎదుర్కొంటూనే బందీలను విడిపిస్తూ ముందుకు సాగాయి. దాదాపు 9 గంటల పోరాటం అనంతరం బందీలందరినీ విడిపించిన భద్రతా దళాలు 2 ఉగ్రవాదులను హతమార్చాయి. అనంతరం హోటల్ గదులన్నింటినీ పరిశీలించి 27 మృతదేహాలను బయటకు తెచ్చినట్లు మాలీ ఉన్నతాధికారులు తెలిపారు. రాడిసన్ హోటల్లో ఉన్న 20 మంది భారతీయులు సురక్షితంగా ఉన్నారని భారత విదేశాంగ శాఖ ప్రకటించింది. రాడిసన్ బ్లూ హోటల్పై దాడి జరిపింది తామేనని అల్-ఖైదా అనుబంధ ఉగ్రవాద సంస్థ అల్-మౌరా బిట్టౌన్ ప్రకటించింది. హోటల్పై దాడిలో 2-3 ఉగ్రవాదులే పాల్గొన్నట్లు మాలీ రక్షణ శాఖ అంచనా వేస్తుండగా కనీసం 10 నుంచి 12 మంది కాల్పులు జరిపారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. మరోవైపు యెమెన్లో ఐఎస్ ఉగ్రవాదులు రెచ్చిపోయారు. 2 చోట్ల జరిపిన బాంబు దాడుల్లో 15 మంది మృతి చెందారని అధికారులు ప్రకటించారు. మరో 30 మంది గాయపడ్డారని తెలిపారు. అమ్నాదవో ప్రాంతంలో షిబం అలక్వట్నులో భద్రతా దళాలను లక్ష్యం చేసుకుని ఈ దాడులు జరిపారని పేర్కొన్నారు. షిబంలో కారు బాంబు దాడి చేసినట్లు సమీపంలోని సీసీటీవీ దృశ్యాల ద్వారా గుర్తించారు. ఈ దాడిలో ఎంతమంది ప్రాణాలు కోల్పోయారో బహిర్గతం చేయలేమని యెమెన్ అధికారులు తెలపగా 50 మంది వరకు చనిపోయారని ఐఎస్ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది.
ప్రపంచ శాంతి భద్రతకు పెను సవాలుగా మారిన ఐఎస్ ఉగ్రవాద సంస్థపై పోరాటాన్ని రెట్టింపు చేయాలని ఐక్యరాజ్య సమితిలోని భద్రతా మండలి ఏకగ్రీవంగా తీర్మానించింది. ప్యారిస్పై దాడి సహా ఇటీవల పలు దేశాల్లో ఐఎస్ సాగించిన మారణకాండను దృష్టిలో పెట్టుకుని శుక్రవారం సమావేశమైన భద్రతా మండలిలోని సభ్య దేశాలు ఐఎస్ సహా అన్ని ఉగ్రవాద సంస్థలపై అన్ని వైపుల నుంచి పోరాటం ఉధృతం చేయాలని నిర్ణయించాయి. ఉగ్రవాదంపై పోరు విషయంలో ఐక్యరాజ్య సమితిలోని అన్ని దేశాలు కలిసికట్టుగా ముందుకు సాగాలని, అవసరమైన అన్ని రకాల చర్యలు తీసుకోవాలని భద్రతా మండలి కోరింది. ఉగ్రవాదులకు రక్షణ కవచాలను ధ్వంసం చేయడం సహా ఇరాక్, సిరియాలోని ఐఎస్ఐఎస్ స్థావరాలను పూర్తిగా రూపుమాపాలని తీర్మానించాయి. ఉగ్రవాదులకు అందుతున్న ఆర్థిక సాయానికి కూడా అడ్డుకట్ట వేయాలని నిర్ణయించాయి. రష్యా విమానాన్ని కూల్చివేసి వందల మందిని పొట్టన పెట్టుకున్న ఐఎస్ఐఎస్పై ప్రతీకారం తీర్చుకుంటామని ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ ప్రకటించిన కొద్ది గంటల్లోనే సిరియాలోని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద స్థావరాలపై రష్యా క్రూయిజ్ క్షిపణులతో విరుచుకుపడింది. కేస్పియన్ సముద్రంలో మోహరించిన తమ యుద్ధ నౌకల నుంచి 18 క్షిపణులను రఖా, ఇద్లిబ్, అలెప్పో ప్రావిన్స్లోని 7 లక్ష్యాల దిశగా ప్రయోగించినట్లు రష్యా రక్షణ మంత్రి సెర్గై షోయిగు తెలిపారు. సెప్టెంబర్ 30న రష్యా దాడులు ప్రారంభమైనప్పటి నుంచి యుద్ధ నౌకలను వినియోగించడం ఇది రెండోసారి. ఈ దాడుల్లో 600 మంది ఉగ్రవాదులు మరణించినట్లు సెర్గై పుతిన్కు తెలిపారు. రష్యా దాడులను పుతిన్ ప్రశంసించారు. మరోవైపు డెయిర్ ఎజ్జోర్ ప్రావిన్స్లో గురువారం ఒక్కరోజే 50 వైమానిక దాడులు జరిగాయి. ఇందులో 8 మంది మరణించగా దాడుల వల్ల డజన్ల కొద్దీ చమురు ట్యాంకర్లు ధ్వంసమయ్యాయి. అటు ప్యారిస్ దాడులను సమర్థించుకున్న ఐఎస్ఐఎస్ బంగ్లాదేశ్లో కొత్తగా దాడులకు సన్నాహాలు చేస్తున్నట్లు తన ఆన్లైన్ పత్రికలో హెచ్చరించింది. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో భారత్, ఫ్రాన్స్లు పరస్పరం సహకరించుకుంటాయని ఫ్రాన్స్ విదేశాంగ మంత్రి లారెంట్ ఫాబియస్ తెలిపారు. ప్యారిస్లో ఉగ్రదాడి అనంతరం ఢిల్లీకి వచ్చిన ఆయన శుక్రవారం ప్రధాని మోదీని కలిసి ఉగ్రవాద భూతాన్ని సమర్థంగా ఎదుర్కొనేందుకు చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. ప్యారిస్ ఘాతుకం సమయంలో భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా లభించిన మద్దతుకు ఫ్రాన్స్ రుణపడి ఉంటుందని ఫాబియన్ తెలిపారు. దాడులకు తెగబడిన వారిని వదిలేది లేదని, ఈ విషయంలో ఫ్రాన్స్ అత్యంత కఠినంగా వ్యవహరిస్తుందన్న ఆయన వాతావరణ మార్పులపై ప్యారిస్లో జరగాల్సిన శిఖరాగ్ర సదస్సు సన్నాహాలపై చర్చించేందుకు భారత్ వచ్చినట్లు తెలిపారు. మరోవైపు ఉగ్రవాద వ్యతిరేక పోరాటంలో పరస్పర సహకారాన్ని బలోపేతం చేసుకునేందుకు భారత్, చైనాలు అంగీకరించాయి. రెండు దేశాలు భద్రతా సహకారాన్ని పెంపొందించుకునేందుకు పటిష్ట సమాచార వ్యవస్థ ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించాయి. లుక్ వెస్ట్ యాక్ట్ ఈస్ట్ సూత్రం ద్వారా సరికొత్త దౌత్య నీతిని అనుసరిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ తూర్పు ఆసియా దేశాలతో మైత్రి బలోపేతంపై దృష్టి సారించారు. వాణిజ్య బంధం దృఢపరచడం సహా పెట్టుబడులు ఆకర్షించే లక్ష్యంతో ఇవాటి నుంచి 4 రోజులు మలేషియా, సింగపూర్లలో పర్యటించనున్నారు. ఇప్పటికే మలేషియా చేరుకున్న ప్రధాని కౌలాలంపూర్లో జరిగే ఆసియాన్ భారత సదస్సులో పాల్గొంటారు. రక్షణ, భద్రత, సాంస్కృతిక రంగాల్లో పరస్పర సహకారంపై ఆసియాన్ దేశాల ప్రతినిధులతో చర్చలు జరుపుతారు. అనంతరం తూర్పు ఆసియా దేశాల సదస్సులో పాల్గొననున్న ప్రధాని ప్యారిస్ నరమేధం దృష్ట్యా ఉగ్రవాదంపై ఉమ్మడి పోరు చేయాల్సిన అవసరాన్ని వివరిస్తారు. మలేషియా నాయకత్వంతో జరిపే చర్చల్లో రక్షణ, భద్రతా రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాల పటిష్టతపై సంప్రదింపులు జరుపుతారు. ఈ పర్యటనలో భారత్, మలేషియా మధ్య కీలక ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది. అనంతరం సింగపూర్ వెళ్లనున్న ప్రధాని పట్టణాభివృద్ధి, రవాణా, వ్యర్థాల నిర్వహణ, నౌకాశ్రయాల అభివృద్ధి, నైపుణ్యాభివృద్ధిలో సహకారంపై ఆ దేశ ప్రధాని లీ సెన్ లూంగ్తో చర్చిస్తారు. రక్షణ, సైబర్ భద్రత, సంస్కృతి, శిక్షణ, పట్టణ నిర్వహణ రంగాల్లో భారత్, సింగపూర్ మధ్య కీలక ఒప్పందాలు కుదరనున్నాయి. మలేషియా, సింగపూర్ పర్యటనలో మోదీ అక్కడి భారతీయులు ఏర్పాటు చేసే బహిరంగ సభల్లో కూడా పాల్గొంటారు. నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో వర్షాలు తగ్గుముఖం పట్టినప్పటికీ కొన్ని ప్రాంతాలు మాత్రం ఇంకా ముంపులోనే ఉన్నాయి. ఆయా ప్రాంతాల ప్రజలు కష్టాలు కొనసాగుతున్నాయి. చాలా చోట్ల రహదారులు తెగిపోయి గ్రామాలకు రాకపోకలు పునరుద్ధరించలేదు. ప్రభుత్వ సిబ్బంది, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలను కొనసాగిస్తున్నాయి. వరద ప్రభావిత జిల్లాల్లో పర్యటించి సహాయక చర్యలను పరిశీలించిన ముఖ్యమంత్రి చంద్రబాబు బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామని భరోసానిచ్చారు. ఈ సాయంత్రంలోగా తక్షణ సాయం అందించాలని అధికారులను ఆదేశించారు. చిత్తూరు, నెల్లూరు జిల్లాలో వర్షాలు తగ్గినా వరద ప్రవాహం మాత్రం కొనసాగుతోంది. చిత్తూరు జిల్లాలో స్వర్ణముఖి నదితో పాటు స్థానికంగా ఉన్న వాగులు, వంకలు పొంగి పొరలడం వల్ల రహదారులు ఏరులను తలపిస్తున్నాయి. రంగంలోకి దిగిన ఎన్డీఆర్ఎఫ్ బృందాలు పల్లె ప్రజలను సురక్షిత ప్రాంతాలకు చేర్చడం సహా అన్నపానీయాలను అందిస్తున్నాయి. భీమవరం ప్రాంతంలో వంతెన తెగి స్థానికులు నానా ఇక్కట్లు పడుతున్నారు. నెల్లూరులోని వీఆర్సీ అండర్ బ్రిడ్జ్, మద్రాస్ బస్టాండ్, ట్రంక్ రోడ్డు, పరమేశ్వరి నగర్, మన్సూర్ నగర్, శివగిరి కాలనీలో మోకాళ్ల ఎత్తు నీరు ప్రవహిస్తుండగా స్థానికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. గూడూరులోనూ వరద ఉధృతి తగ్గక ప్రజలకు కష్టాలు తప్పడం లేదు. ప్రకాశం జిల్లా ఒంగోలు సమీపంలోని ఇందిరమ్మ కాలనీ, ఎన్టీఆర్ కాలనీ, పులి వెంకటరెడ్డి కాలనీ, ప్రగతి నగర్ లో రోడ్లన్నీ నీళ్లలోనే ఉన్నాయి. ఇళ్లలోకి కూడా చేరటం వల్ల ప్రజలు తంటాలు పడుతున్నారు.
వర్షాలు తీవ్ర ప్రభావం చూపిన నెల్లూరు జిల్లాలో విస్తృతంగా పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు వెంకటగిరి, గూడూరు, చిల్లకూరు ప్రాంతాల్లో పరిస్థితులను గమనించారు. ఇళ్లలోకి నీరు చేరి ప్రజలు పడుతున్న బాధలు చూసి చలించిపోయారు. వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. వర్షాలకు గండిపడి ప్రయాణాలు ఆగిపోవడానికి కారణమైన మనుబోలు జాతీయ రహదారిని ముఖ్యమంత్రి పరిశీలించారు. రహదారి నిర్మాణంలో లోటుపాట్లు జరిగినట్లు తన దృష్టికొచ్చిందన్న ఆయన బాధ్యులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. తర్వాత నెల్లూరులో మద్రాసు బస్టాండ్, రామలింగాపురం, నీలగిరి కాలనీ, పొట్టేపాలెం, మన్సూర్ నగర్లలో పర్యటించారు. వరద కారణంగా నష్టపోయిన వారందరికీ పరిహారం అందిస్తామన్నారు. తక్షణ సాయంగా 4,000 రూపాయలతో పాటు 25 కిలోల బియ్యం, పప్పు, నూనె, కిలో పంచదార ఇస్తున్నట్లు చెప్పారు. అనంతరం వరదలు, భారీ వర్షాలపై అధికారులతో అర్ధరాత్రి 2 గంటల వరకు సమీక్షించిన చంద్రబాబు బాధితులను ఆదుకునేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. నిత్యావసర వస్తువులు ఏవైతే ఉన్నాయో అవన్నీ రేపు ఈవినింగ్ లోపల పూర్తి చేయాలని చెప్పి టార్గెట్ పెట్టాం. అదే మరి 25 లోపల అగ్రికల్చర్ కి సంబంధించిన నష్టాన్ని మొత్తం ఎస్టిమేట్ చేయాలని చెప్పి టార్గెట్స్ పెట్టాం. ఇరిగేషన్ అయితే ఎక్కడెక్కడ శాండ్ బ్యాగ్స్ ఇవన్నీ రింగ్ బండ్స్ పెట్టి మొత్తం కూడా క్లోజ్ చేయాలని చెప్పి వారు కూడా ఆదేశించాం. అక్వా కల్చర్, హార్టికల్చర్ అవన్నీ కూడా నామ్స్ అన్ని ఫైనలైజ్ చేసి వాళ్ళందరితో మాట్లాడుతున్నాం. ఏం చేస్తే వాళ్ళకి మేలు జరుగుతుంది, ఏ విధంగా మళ్ళీ రివైవ్ అవుతారు కూడా వర్కౌట్ చేసి దానికి ఒక ప్యాకేజ్ కూడా ఇవ్వాలని చెప్పి ఆలోచిస్తున్నాం. ఏడాదిలో కురవాల్సిన వర్షపాతం నెల్లూరు జిల్లాలో 4 రోజుల్లో కురియటం వల్లే అపార నష్టం జరిగిందన్న చంద్రబాబు ఇళ్లకు జరిగిన నష్టంపై ఈ నెల 27లోగా అంచనా వేయాలని అధికారులను ఆదేశించారు. ఇల్లు పూర్తిగా కోల్పోయిన వారికి 50,000, పాక్షికంగా కోల్పోయిన వారికి 25,000, పూరిళ్లకు 6,500 పరిహారం అందిస్తామని తెలిపారు. రాత్రి నెల్లూరులోనే బస చేసిన చంద్రబాబు ఇవాళ నగరంలోని మరిన్ని వరద ప్రాంతాలతో పాటు సోమశిల జలాశయాన్ని పరిశీలించనున్నారు. వరంగల్ పార్లమెంటు ఉప ఎన్నిక పోలింగ్ కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. సాయంత్రం 5 గంటల వరకు జరగనున్న ఓటింగ్ కోసం ఎన్నికల సంఘం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలుండగా మొత్తం 15,09,671 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. వీరి కోసం 1,778 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉప ఎన్నిక బరిలో 28 మంది అభ్యర్థులు ఉన్నందున రెండో ఈవీఎం అనివార్యమైంది. ఈవీఎంలపై పార్టీ గుర్తులతో పాటు అభ్యర్థుల ఫోటోలు ముద్రించారు. ఈ విధానాన్ని తెలంగాణలో తొలిసారి అమలు చేస్తున్నారు. పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో సమస్యాత్మక, అతి సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించిన అధికారులు ఓటింగ్ సరళిని పరిశీలించేందుకు వెబ్కాస్టింగ్ ఏర్పాటు చేశారు. అనుకూలంగా లేని ప్రాంతాల్లో వీడియో రికార్డింగ్ చేస్తున్నారు. మొత్తం 5,500 మంది సిబ్బంది ఉప ఎన్నిక ప్రక్రియలో పాల్గొననుండగా ఏ కేంద్రంలో అయినా ఈవీఎంలు మొరాయిస్తే నిమిషాల వ్యవధిలో బాగుచేసే విధంగా మరో 2,000 మంది ఉద్యోగులను సిద్ధంగా ఉంచారు. పోలింగ్ జరిగే ప్రాంతాల్లో తెలంగాణ పోలీసులతో పాటు 20 కంపెనీల పారామిలిటరీ బలగాలను మోహరించారు. ఓటర్లను ప్రలోభపెట్టకుండా పటిష్ట చర్యలు తీసుకున్నట్లు రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి భన్వర్లాల్ చెప్పారు. ఖమ్మం జిల్లాలో మావోయిస్టులు అపహరించిన 6 తెరాస నేతల ఆచూకీపై ఉత్కంఠ కొనసాగుతోంది. జిల్లాలోని చెర్ల మండలం పూసుగుప్ప గ్రామంలో గురువారం అపహరణకు గురైన భద్రాచలం నియోజకవర్గ తెరాస బాధ్యుడు మానె రామకృష్ణ, చెర్ల మండలానికి చెందిన వెంకటేశ్వర్లు, రామకృష్ణ, సురేష్, వెంకటాపురం మండలానికి చెందిన సత్యనారాయణ, వాజేడు మండలానికి చెందిన జనార్దన్ల ఆచూకీ శుక్రవారం కూడా లభ్యం కాలేదు. మావోయిస్టుల నుంచి విడుదలైన ప్రకటన మినహా ఎలాంటి సమాచారమూ బయటకు రాలేదు. అధికార పార్టీ నేతలు అపహరణకు గురి కావడంతో ప్రభుత్వ స్పందనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. తెరాస నేతల విడుదలకు సంబంధించి మావోయిస్టులు ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. నేతలను విడిపించేందుకు ఓ ముఖ్య శాఖకు చెందిన అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అటు తమ వారి జాడ కోసం మావోయిస్టుల చెరలో ఉన్న తెరాస నేతల కుటుంబ సభ్యులు అడవి బాట పట్టారు. సమాచారం కూడా తెలుస్తుందేమోని మా పూసుగుప్పలు కనుక్కుందామని వచ్చినాం. మా వాళ్ళ గురించి తెలుస్తుందేమో నిన్నటి నుంచి మేము మంచిలు కూడా ముట్టుకోకుండా ఇటే ఇప్పుడు బయలుదేరి ఇంటికి వెళ్తాను. వాళ్ళు దయచేసి విడిచిపెట్టగలరని మేము ఆశించి వాళ్ళ మీద నమ్మకంతో వెళ్తున్నాం ఇంటికి తిరిగి. రబీలో తీవ్ర వర్షాభావం, అడుగంటిపోయిన భూగర్భ జలాలు, ఇతర ప్రతికూల పరిస్థితులు నెలకొన్న వేళ రైతులను ప్రత్యామ్నాయం పంటల సాగువైపు మళ్లించే అంశంపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ మేరకు రబీ పంట కాలంపై సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించిన వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి వారికి ప్రత్యామ్నాయంగా ఆరుతడి పంటలైన వేరుశెనగ, శనగ, కంది, పెసర, మినుము, మొక్కజొన్న, నువ్వులు, పొద్దుతిరుగుడు, అలసంద పంటలు సాగు చేసుకునేలా రైతులను ప్రోత్సహించాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు. రైతుల సౌకర్యార్థం 50% రాయితీపై విత్తనాలు సరఫరా చేసి సాగు, ఆయకట్టు విస్తీర్ణం పెంచాలని సూచించారు.
వైద్య కళాశాలల ఏర్పాటులో నిబంధనలు సడలిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు వెలువరించింది. దంత వైద్య కళాశాలలకు సంబంధించి గతంలో గరిష్టంగా 40 లక్షల జనాభా దాటితేనే రెండో కళాశాలకు అనుమతి ఇవ్వాలన్న నిబంధన ఉండగా ఇప్పుడు ఆ నిబంధన సడలించింది. నిజామాబాద్ లాంటి ప్రాంతాల్లో 3 దశాబ్దాలుగా జనాభా పెరగలేదని, ఈ పరిస్థితుల్లో జనాభా ఆధారంగా దంత వైద్య కళాశాలల ఏర్పాటుకు ఇబ్బందులు ఎదురవుతున్నందున నిబంధన సడలిస్తున్నట్లు తెరాస సర్కార్ వెల్లడించింది. ఈ నిర్ణయంతో నిజామాబాద్ ప్రాంతంలో మరో దంత వైద్య కళాశాల ఏర్పాటుకు మార్గం సుగమమైంది. నూతన పారిశ్రామిక విధానం కింద ఇప్పటికే 3 దఫాలుగా పలు సంస్థలకు అనుమతులిచ్చిన తెలంగాణ ప్రభుత్వం ఇవాళ 4వ దశ అనుమతులు ఇవ్వనుంది. ఇందులో భాగంగా పరిశ్రమల ఏర్పాటుకు 16 కంపెనీలకు పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అనుమతి పత్రాలు అందించనున్నారు. రంగారెడ్డి, మహబూబ్ నగర్, మెదక్ జిల్లాల్లో 1570 కోట్ల రూపాయల పెట్టుబడులతో సౌర విద్యుత్, ఏరోస్పేస్, వంట నూనెలు, రబ్బరు వంటి కంపెనీలు ఏర్పాటు కానున్నాయి. వీటి ద్వారా 1812 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని ప్రభుత్వం చెబుతోంది. మత్తు కోసం బాలలు, యువకులు వాడుతున్న వైట్నర్ను నిషేధించే అంశాన్ని పరిశీలించాలని తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలను ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. కనీసం లభ్యత, అమ్మకాలపై పరిమితులు విధించే దిశగానైనా ఆలోచించాలని పేర్కొంది. పిల్లలు వైట్నర్కు అలవాటు పడి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారంటూ నెల్లూరుకు చెందిన వసంతలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ 2012లో రాసిన లేఖను ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా స్వీకరించిన హైకోర్టు కొంతకాలంగా విచారణ జరుపుతోంది. తాజాగా రాత, టైపింగ్ తప్పులు సరిదిద్దేందుకు పెన్ను రూపంలో వైట్నర్ అందుబాటులోకి వచ్చినందున ద్రవ రూపంలో అవసరం లేదని పిటిషనర్ తరపు న్యాయవాది తెలిపారు. ఇటీవల హైదరాబాద్లో అనుమతులు లేకుండా అమ్ముతున్న 1600 వైట్నర్ సీసాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారని కోర్టుకు వివరించారు. అయితే డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ చట్టం ప్రకారం వైట్నర్పై నిషేధం లేదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు తెలిపారు. నిషేధంపై సాధ్యాసాధ్యాలు లేదా పరిమితులు, ఆంక్షలు విధించే అవకాశాలు పరిశీలించాలని హైకోర్టు స్పష్టం చేసింది. తదుపరి విచారణను 2 వారాలకు వాయిదా వేసింది. ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణ సహా పొరుగు సేవల సిబ్బంది వేతనాల పెంపుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇవాళ కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. 14 నెలల నుంచి పెండింగ్లో ఉన్న ఈ సమస్య పరిష్కారంపై ఉద్యోగ సంఘాలు ఎన్నో ఆశలు పెట్టుకోగా ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు నేతృత్వంలో ఏర్పడిన మంత్రివర్గ ఉపసంఘం ఇవాళ సచివాలయంలో సమావేశం కానుంది. ఈ అంశంపై ఇప్పటికే ఆర్థిక శాఖ ఓ విధాన పత్రం రూపొందించినట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ శాఖలు సహా వివిధ విభాగాల్లో పనిచేస్తున్న ఒప్పంద ఉద్యోగులు దాదాపు 57,000 మంది ఉండగా మరో 50,000కు పైగా పొరుగు సేవల సిబ్బంది ఉన్నారు. వీరందరినీ క్రమబద్ధీకరిస్తే సర్కారుపై దాదాపు 780 కోట్ల రూపాయల భారం పడనుంది. ఒప్పంద ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి యనమలతో పాటు మంత్రులు గంటా శ్రీనివాసరావు, కామినేని శ్రీనివాస్, పల్లె రఘునాథరెడ్డిలు సభ్యులుగా ఉన్న ఈ ఉపసంఘం ఇవాళ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తిగా మారింది. పునర్విభజన సమస్యలు సహా గత ప్రభుత్వాల తప్పిదాలు, వాస్తవ పరిస్థితులపై ఇప్పటికే శ్వేతపత్రాలు విడుదల చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా మరికొన్ని అంశాలపై శ్వేతపత్రాల విడుదలకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా బాక్సైట్, ఇసుక, సాగునీటి ప్రాజెక్టులపై శ్వేతపత్రాలు జారీకి కసరత్తు జరుగుతోంది. ఈ నెల 23న ముఖ్యమంత్రి చంద్రబాబు తొలుత బాక్సైట్ తవ్వకాలకు సంబంధించిన శ్వేతపత్రం విడుదల చేయనున్నారు. రాష్ట్రంలో బాక్సైట్ తవ్వకాలపై అటవీశాఖ జారీ చేసిన ఉత్తర్వులు వివాదాస్పదమైన వేళ తాత్కాలికంగా వాటిని నిలుపుదల చేసిన సర్కార్ ఈ అంశంపై ప్రజలకు వాస్తవాలు వివరించాలని నిర్ణయించింది. 1970 నుంచి బాక్సైట్ తవ్వకాలకు సంబంధించిన నిర్ణయాలు, విధానాలను ప్రజల ముందు పెట్టి అన్ని అంశాలు చర్చించాక తదుపరి చర్యలు చేపట్టే దిశగా ఈ శ్వేతపత్రాన్ని సిద్ధం చేస్తున్నారు. ఇసుక విధానంపైన ఓ శ్వేతపత్రం విడుదల చేసేలా ముఖ్యమంత్రి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుత విధానంపై వస్తున్న విమర్శలను పరిగణలోకి తీసుకుని కొత్తగా చేపట్టబోయే మార్పులు, చేర్పులను శ్వేతపత్రం ద్వారా ప్రజలకు వివరించనున్నారు. అదేవిధంగా ఏడాదిన్నర కాలంలో జలవనరుల శాఖ ద్వారా ప్రభుత్వం సాధించిన ప్రగతిని మరో శ్వేతపత్రంలో పేర్కొంటారు. తెలంగాణలో మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు తెరాస సర్కార్ ముందుంటుందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. హైదరాబాద్ విల్లామేరీ కళాశాల విద్యార్థులు ఏర్పాటు చేసిన అంతర్జాతీయ వ్యాపార ప్రదర్శనను ప్రారంభించిన ఆయన మహిళల భద్రతకు తెరాస ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటుందని చెప్పారు. కళాశాల విద్యార్థినులు దేశవ్యాప్తంగా ఉన్న వివిధ వాణిజ్య సంస్థలను సంప్రదించి ప్రదర్శన ఏర్పాటు చేయడాన్ని అభినందించారు. ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, వికలాంగులకు కానీ ఏ రకంగానైతే ఒక ప్రత్యేకమైన అవకాశాన్ని కల్పించిందో పారిశ్రామిక విధానంలో, అదే రకంగా మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడానికి మరి కొన్ని ఇన్సెంటివ్స్ కూడా అడిషనల్గా ప్రకటించిన విషయాన్ని కూడా వారి దృష్టికి తీసుకురావడం జరిగింది. ఇంటర్నేషనల్ బిజినెస్ స్టూడెంట్స్ అందరికీ కూడా చెప్పింది ఏమంటే ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం మరి వేరే కంపెనీల వైపు చూడడం కాదు, మీ అంతటా మీరుగానే ఇతరులకు ఉపాధి కల్పించే వారిగా ఎదగాలని, ఎంప్లాయ్మెంట్ జనరేటర్స్గా, క్రియేటర్స్గా మీరందరూ కూడా తయారు కావాలని వారికి తెలియజేయడం జరిగింది.
యువతకు నైపుణ్య శిక్షణ ఇవ్వడం ద్వారా ఖనిజాభివృద్ధి రంగంలో ఉన్న అపారమైన ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవచ్చని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. హైదరాబాద్ విశ్వేశ్వరయ్య భవన్లో అంతర్జాతీయ ఖనిజాభివృద్ధి సదస్సును ప్రారంభించిన ఆయన భూగర్భం సహా ఉపరితలంపై ఖనిజాల వెలికితీసే పనులు చేసేవారు సాంకేతిక అంశాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. దేశంలో ఖనిజ సంపదను వెలికితీసేందుకు అనేక సవాళ్లు ఉన్నాయని చెప్పిన ఆయన అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడం ద్వారా వాటిని అధిగమించవచ్చని సూచించారు. చాలా మంది ఐటీ ఎనాబిల్డ్ సర్వీసెస్ మీద ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నారు. లక్షలాది మంది చదువుతున్నారు. కానీ ఇప్పుడు చాలా ఈ దేశానికి అవసరం ఉన్నటువంటిది ఈ మైనింగ్ ఇంజనీరింగ్ వాళ్ళు. ఒకటి మైనింగ్ ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూట్స్ దేశంలో తక్కువ ఉన్నాయి. కాబట్టి నేను తప్పకుండా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఈ మైనింగ్ ఇంజనీరింగ్ కాలేజ్ కూడా పెంచడానికి నా వంతు కృషిని నేను చేస్తాను. అత్యంత కీలకమైన వస్తుసేవల పన్ను బిల్లు, భూసేకరణ బిల్లులకు ఆమోదం పొందాలని భావిస్తున్న పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు అధికార ఎన్డీఏ ఈ నెల 24న సమావేశం కానుంది. శీతాకాల సమావేశాలను సజావుగా నడిపేందుకు లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ఈ నెల 25న అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయగా ఒకరోజు ముందే ఎన్డీఏ సమావేశం కానుంది. బీహార్ ఎన్నికల్లో ఎన్డీఏ ఓటమి, దాద్రి ఘటన, దళితులపై దాడులు, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలపై కేంద్రాన్ని నిలదీసేందుకు విపక్షాలు సిద్ధమవుతున్న వేళ ఎన్డీఏ సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ భేటీలో వస్తుసేవల పన్ను సహా కీలక బిల్లుల ఆమోదానికి ప్రతిపక్షాలను ఒప్పించేందుకు చేపట్టాల్సిన చర్యలపై ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. దేశంలో అసహనం పెరిగిపోతుందంటూ పలువురు రచయితలు కేంద్ర సాహిత్య పురస్కారాలు వెనక్కి ఇవ్వగా ఈ అంశంపై శీతాకాల సమావేశాల్లో ప్రభుత్వాన్ని ఇరుగుట పెట్టేందుకు ప్రతిపక్షాలు సిద్ధమవుతున్న వేళ వాటిని ఎదుర్కొనే వ్యూహాలపైన ఎన్డీఏ చర్చించనుంది. అసహనం పేరుతో దేశంలో వ్యక్తమవుతున్న వ్యతిరేకత కాంగ్రెస్, కమ్యూనిస్టుల ప్రేరేపితమేనని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. కేంద్రంలో ఎన్డీఏ సర్కారు ఏర్పాటును కాంగ్రెస్ ఇంకా జీర్ణించుకోలేకపోతోందని, ఆ అసహనమే ఇప్పుడు బయటకొస్తోందని వెంకయ్యనాయుడు విశాఖలో చెప్పారు. మోదీకి వ్యతిరేకిగా దేశంలో అసమ్మతి రాజయ్యారని ప్రయత్నించిన విఫలమైన కాంగ్రెస్ నేతలు ఇప్పుడు పాకిస్తాన్ సాయం తీసుకుంటున్నారని మండిపడ్డారు. భారత్లో తీవ్రవాదానికి మద్దతు ఇచ్చేవారు పాకిస్తాన్ వెళ్లి మోదీ ప్రభుత్వాన్ని దించడానికి ప్రయత్నించారంటూ కాంగ్రెస్ నేతలు మణిశంకర్ అయ్యర్, సల్మాన్ ఖుర్షీద్ సలహాలు ఇస్తున్నారని వెంకయ్య ఆరోపించారు. దేశంలో 1200 మంది సాహిత్య అకాడమీ అవార్డులు తీసుకుంటే 40 మంది వామపక్ష భావజాలం ఉన్నవారు మాత్రమే తిరిగి ఇచ్చారని చెప్పారు. సహనము అనేది కాంగ్రెస్ పార్టీ యొక్క జీవ కణాల్లోనే నిమిడి ఉంది. కాంగ్రెస్ పార్టీ ఇవాళ అసహనంతో బాధపడుతూ ఉంది. అసహనం ఏంటంటే దేశ ప్రజలు ఇచ్చిన తీర్పును వాళ్ళు సహించలేకున్నారు. అందుకని పెద్ద ఎత్తున తప్పుడు ప్రచారాన్ని ప్రారంభించారు. తమ యొక్క రాజకీయ తాత్కాలిక అవసరాల కోసం కుల, మత, ప్రాంతీయ శక్తులను ప్రోత్సహించింది, పెంచింది కాంగ్రెస్ పార్టీ అనే విషయం మీ అందరికీ ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను. అక్రమాస్తుల కేసులో హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఉచ్చు బిగిస్తోంది. మనీ లాండరింగ్కు పాల్పడ్డారనే ఆరోపణలపై ఢిల్లీ, ముంబై, కోల్కతాల్లో దాడులు చేసిన ఈడీ ఆయనకు చెందిన భవనాలు, ఇతర ఆస్తులపై తనిఖీలు నిర్వహించింది. వీరభద్ర సింగ్ సహా ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇతరుల ఇళ్లు, కార్యాలయాల్లో కూడా ఈడీ సోదాలు చేసింది. 2009 నుంచి 2011 మధ్య కేంద్ర మంత్రిగా పనిచేసిన కాలంలో అక్రమంగా 6 కోట్ల రూపాయలు కూడబెట్టారని వీరభద్ర సింగ్పై ఆరోపణలున్నాయి. ఈ కేసులకు సంబంధించి ఒకేసారి 3 ప్రాంతాల్లో దాడులు జరిగాయి. ఈడీ చెబుతున్న సంపదను తనకు వ్యవసాయంలో వచ్చిన లాభాలుగా వీరభద్ర సింగ్ పేర్కొంటున్నారు. వారం రోజుల పాటు ఉర్రూతొలగించిన 19వ అంతర్జాతీయ బాలల చలనచిత్రోత్సవాలు శుక్రవారం ఘనంగా ముగిశాయి. హైదరాబాద్లోని శిల్పకళా వేదిక, ఐమాక్స్ సహా వివిధ సినిమా థియేటర్లలో ఈ నెల 14 నుంచి 20 వరకు ప్రదర్శించిన వివిధ దేశాల చిత్రాలు ఆబాల గోపాలాన్ని అలరించగా ముగింపు వేడుకలకు గవర్నర్ నరసింహన్, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సహా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరై విజేతలకు పురస్కారాలు అందజేశారు. మొత్తం 80 దేశాల నుంచి 300 చిత్రాలు వివిధ విభాగాల్లో పోటీ పడగా భారత్కు 9 పురస్కారాలు దక్కాయి. ముగింపు వేడుకల్లో భాగంగా చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ముఖ్యాంశాలు మరోసారి. మాలిలో ఉగ్రవాదుల ఘాతుకం. రాజధాని ఒమాకోలో హోటల్పై జరిపిన దాడిలో 27 మంది మృతి, ముష్కరుల్ని హతమార్చిన భద్రతా దళాలు. సుదీర్ఘ పోరాటం తర్వాత బందీలను విడిపించిన సంయుక్త బలగాలు. 20 మంది భారతీయులు క్షేమంగా బయటపడ్డారని ప్రకటించిన విదేశాంగ శాఖ. ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపాలని భద్రతా మండలి తీర్మానం. ప్రపంచ శాంతికి సవాలుగా మారిన ఐఎస్పై అన్ని దేశాలు ఉమ్మడిగా పోరాడాలని నిర్ణయం. ఆసియాన్ సదస్సులో పాల్గొనేందుకు మలేషియా చేరుకున్న మోదీ. వాణిజ్య బంధం బలోపేతం, పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా సింగపూర్లోనూ పర్యటన. నెల్లూరు జిల్లాలో చంద్రబాబు సుడిగాలి పర్యటన.
వరద ప్రాంతాల్లో సహాయక చర్యలపై అర్ధరాత్రి వరకు సమీక్ష, బాధితులను ఆదుకుంటామని భరోసా. ప్రారంభమైన వరంగల్ ఉప ఎన్నిక పోలింగ్, కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసిన ఈసీ. తెలంగాణలో తొలిసారిగా ఈవీఎంలలో అభ్యర్థుల ఛాయాచిత్రం. అపహరణకు గురైన తెరాస నేతల ఆచూకీపై కొనసాగుతున్న ఉత్కంఠ. మావోయిస్టుల చెర నుంచి విడిపించేందుకు అధికారుల ప్రయత్నాలు. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.